వెనుజులా క్యాపిటల్ కరాకస్ పై అమెరికా మిసైల్స్తో విరుచుకుపడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాకు ఊహించని షాక్ ఇచ్చాడు. రష్యాతో మీ స్నేహం మాకు నచ్చడం లేదు, మీ పద్ధతిని మార్చుకోకపోతే వెనుజులాకు పట్టిన గతే మీకు పడుతుంది అనే అర్థం వచ్చేలా ఒక వార్నింగ్ చేశారు. జనవరి 3, 2026 ఎర్లీ మార్నింగ్ 3 o'clock ప్రపంచమంతా నిద్రపోతున్న సమయంలో వెనుజులా క్యాపిటల్ అయిన కరాకస్ పై అమెరికా మిసైల్స్తో విరుచుకుపడింది. అమెరికాకు చెందిన స్పెషల్ ఫోర్స్ ఆపరేషన్ అబ్సల్యూట్ రిసాల్వ్ పేరుతో కరాకస్ పై మెరుపు దాడిని చేశాయి. కేవలం కొన్ని గంటల్లోనే వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదోరోని అరెస్ట్ చేసి అమెరికాకు తరలించారు. ప్రపంచ చరిత్రలోనే ఒక దేశ అధ్యక్షుడు మరో దేశం చేతిలో అరెస్ట్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం. అమెరికా వెనుజులాపై ఎందుకు దాడి చేసింది అనే దానికంటే ముందు మీరు నికోలస్ మదోరో ఎవరో తెలుసుకోవాలి. నికోలస్ మదోరో ప్రస్తుతం వెనుజులాకి అధ్యక్షుడు. ఈయన 2013 నుంచి ఇప్పటి వరకు వెనుజులాకి అధ్యక్షత వహిస్తున్నారు. అయితే మదోరో పాలనలో వెనుజులా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా డౌన్ఫాల్ అయిపోయింది. ప్రపంచంలోనే ఎక్కువ క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ ఉన్న దేశంగా ఉన్నప్పటికీ వెనుజులా ప్రజలు తమ కనీస అవసరాల కోసం వేరే కంట్రీస్పై ఆధారపడేవారు. ఇది చూసిన వెనుజులా ప్రజలు మదోరోని ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పించాలి అనుకున్నారు. అయితే ఈ స్టోరీలో అసలైన ట్విస్ట్ ఒక ఉమెన్. ఈమె పేరు మరియా కొరినా మచాడో. నిజానికి ఈమె మదోరో అపోజిషన్ పార్టీకి నాయకురాలు. వెనుజులా దేశంలో మచాడో స్ట్రాంగెస్ట్ అండ్ పవర్ఫుల్ పొలిటీషియన్ లీడర్. మచాడోకి ఉన్న పొలిటికల్ ఫాలోయింగ్ చూసి అందరూ ఈసారి 2024లో జరిగే ఎలక్షన్స్లో మచాడోనే గెలుస్తుంది అని అనుకున్నారు. కట్ చేస్తే మచాడో 2024లో జరిగే ఎలక్షన్స్లో అసలు పార్టిసిపేటే చేయలేదు. దీనికి కారణం రూలింగ్ పార్టీ లీడర్ నికోలస్ మదోరో. మదోరో ప్రభుత్వం తన అధికార బలంతో మచాడోపై 15 years పాటు ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయకుండా బ్యాన్ విధించారు. ఎందుకు అలా చేశారు అంటే ఆమె పరోక్షంగా అమెరికాతో చేతులు కలిపిందని మదోరో ఆరోపిస్తూ కోర్టు ద్వారా ఆమెకు ఇస్టే ఇచ్చారు. సో మచాడో పోటీ చేయడానికి అవకాశం లేకపోవడం వలన అపోజిషన్ పార్టీ ఎడ్ముండో గొన్జాలెస్ని తమ అభ్యర్థిగా నిలబెట్టాయి. బ్యాన్ అయినా కూడా మచాడో స్వయంగా ఆయన తరపున ఊరూరా ప్రచారం చేసింది. ఎలక్షన్స్ జరిగిన తర్వాత వెనుజులా ఎలక్షన్ కౌన్సిల్ CNE ప్రకారం మదోరోకి 51% ఓట్లు వచ్చాయని చెప్పి మదోరోని విజేతగా ప్రకటించింది. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. మచాడో అమెరికాతో చేతులు కలిపిందని మదోరో భావిస్తూ తనపై బ్యాన్ విధించాడు. ఎప్పటి నుండో వెనుజులాపై తమ అధికారం చెలాయించాలని చూస్తున్న అమెరికాకు ఇది నచ్చలేదు. సో అమెరికా గవర్నమెంట్ వెనుజులాని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలి, తన ఆధీనంలో బ్రతకాలని చెప్పి ఆపరేషన్ అబ్సల్యూట్ రిసాల్వ్ పేరుతో జనవరి 3, 2026 వెనుజులా క్యాపిటల్ అయిన కరాకస్లో ఉండే మదోరో హౌస్పై దాడి చేసి మదోరోని అఫీషియల్గా అరెస్ట్ చేసి అమెరికాకు తరలించారు. ఎందుకు మదోరోని అరెస్ట్ చేశారని ప్రపంచ మీడియా డొనాల్డ్ ట్రంప్ని క్వశ్చన్ చేస్తే ట్రంప్ ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యం కలిగించింది. మదోరో ప్రభుత్వం డ్రగ్ డీలర్తో కలిసి అమెరికాకు టన్నుల కొద్ది కొకైన్ని సరఫరా చేస్తుందని ట్రంప్ సమాధానం ఇచ్చాడు. మదోరో ఒక డ్రగ్ డీలర్గా అమెరికా కోర్టులో పిటిషన్స్ కూడా నమోదు చేశారు. అలాగే వెనుజులాలో ఆకలి చావులు, అణచివేత భరించలేక లక్షలాది మంది ప్రజలు అమెరికా సరిహద్దులకు వలస వస్తున్నారు. ఇది అమెరికా అంతర్గత భద్రతకు ముప్పుగా మారుతుందని ట్రంప్ భావించాడు. అందుకే అమెరికా వెనుజులాపై దాడి చేసి మదోరోని అరెస్ట్ చేశామని ట్రంప్ సమాధానం ఇచ్చాడు. కానీ కొంతమంది క్రిటిక్స్ మాత్రం అమెరికా వెనుజులాలో ఉండే క్రూడ్ ఆయిల్ నిల్వల కోసం, అలాగే వెనుజులాలో తన అధికారం కోసం వెనుజులాపై దాడి చేసిందని చెప్తూ తమ ఒపీనియన్ని చెప్తున్నారు. ట్రూత్ ఏంటి అంటే వెనుజులా తన ఆయిల్ నిల్వలను రష్యా, చైనా, ఇరాన్ వంటి దేశాలకు అనుకూలంగా వాడుతుంది. ఇది అమెరికా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అలాగే డాలర్పై కూడా ప్రభావం చూపుతుంది. ఇది గమనించిన అమెరికా వెనుజులాని తన ఆధీనంలో తీసుకోవాలని భావించి మదోరో అరెస్ట్ అనే ఒక మాస్టర్ ప్లాన్ని క్రియేట్ చేసి అటు వెనుజులాని ఇటు ప్రపంచాన్ని పిచ్చివాలని చేస్తుంది. వెనుజులాపై దాడి జరిగిన వెంటనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాకు ఒక ఊహించని అన్ఎక్స్పెక్టెడ్ షాక్ ఇచ్చాడు. రష్యాతో మీ స్నేహం మాకు నచ్చడం లేదు, మీ పద్ధతిని మార్చుకోకపోతే వెనుజులాకు పట్టిన గతే మీకు పడుతుంది అని అర్థం వచ్చేలా ఒక వార్నింగ్ చేశాడు. జనవరి 2026 ట్రంప్ ఇండియా గురించి మాట్లాడుతూ ప్రధాని మోదీ చాలా మంచి వ్యక్తి, మా మధ్య మంచి స్నేహం ఉంది, కానీ రష్యా దగ్గర భారత్ క్రూడ్ ఆయిల్ కొనడం నాకు అస్సలు నచ్చడం లేదు. నేను సంతోషంగా లేను అని మోదీకి తెలుసు.
నన్ను సంతోషపెట్టాలంటే రష్యా దగ్గర క్రూడ్ ఆయిల్ కొనడం ఆపేయాల్సిందే, లేదంటే భారత్ నుండి వచ్చే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ పై ఎక్కువ ట్యాక్స్ వేస్తామని చెప్పాడు. India ordered 68 Apaches and Prime Minister Modi came to see me. Sir, may I see you please? Yes, I have a very good relationship with him. He's not that happy with me because, you know, they're paying a lot of tariffs now because they're not doing the oil, but they are. They've now reduced it very substantially, as you know, from Russia. నిజానికి ఇండియా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైనప్పటి నుండి రష్యా దగ్గర క్రూడ్ ఆయిల్ ని భారీగా డిస్కౌంట్ లో కొంటుంది. అమెరికా డీల్ ని క్యాన్సిల్ చేసి మరి ఇండియా ఈ రకంగా రష్యాతో చేతులు కలపడం ట్రంప్ కి నచ్చడం లేదు. ఆగస్టు 2025 నుండి ఇప్పటి వరకు ఇండియా నుండి అమెరికాకు ఎక్స్పోర్ట్ అయ్యే టెక్స్టైల్స్, జ్యువెలరీ, లెదర్ వస్తువులపై అమెరికా 50% వరకు ట్యాక్స్ వేస్తుంది. ఇప్పుడు కానీ ఇండియా రష్యా డీల్ ని క్యాన్సిల్ చేసుకోకపోతే ఈ ట్యాక్సెస్ ని 50% నుండి 500% వరకు పెంచుతామని అమెరికా వార్నింగ్ చేస్తుంది. ఇది చూసిన తర్వాత ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ అయిన రిలయన్స్ రష్యా దగ్గర ఆయిల్ పర్చేస్ చేయడమే స్టాప్ చేసింది. దీని వలన భారత్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ 20 lakhs యూనిట్స్ నుంచి 10 lakhs యూనిట్స్ కి పడిపోయింది. ప్రజెంట్ ఇండియా ముందర ఉంది కేవలం 2 దారులు. ఒకటి అమెరికా పెట్టిన డిమాండ్స్కి తల ఉంచి అమెరికా దగ్గర ఆయిల్ని కొనడం, ఇంకొకటి నేషనల్ బెనిఫిట్స్ కోసం రష్యా డీల్తో కంటిన్యూ అవ్వడం. ఇండియా కూడా రష్యా డీల్ని తమ స్నేహాన్ని కంటిన్యూ చేయాలి అని అనుకుంటుంది. కానీ అమెరికా మార్కెట్ కూలిపోతే మన దేశంలోని ఐటీ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్లో వేలాది ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది. అందుకే బిజినెస్ కావాలా, రష్యా స్నేహం కావాలా అనే పాయింట్లో ఇండియా చిక్కుకుపోయింది. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను. అమెరికా డిమాండ్స్కి తల వంచి రష్యా డీల్ని క్యాన్సిల్ చేసుకోవడం కంటే అమెరికా డీల్నే క్యాన్సిల్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఇండియా బ్రిక్స్లో సభ్యత్వం తీసుకుంది. బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికాల కూటమి. ఈ దేశాలన్నీ కలిసి అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించడానికి ఒక న్యూ కరెన్సీని తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆ న్యూ కరెన్సీతోనే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ చేసుకోవాలని ఒక మాస్టర్ ప్లాన్ని క్రియేట్ చేశారు. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. సో అప్పుడు అమెరికా ఈ బ్రిక్స్ దేశాలకి తల వంచక తప్పదు. కాబట్టి ఇండియా రష్యాతో స్నేహం చేయడం మంచిది అని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో ఇక్కడితోనే ఎండ్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, జై హింద్.